మీడియా మిత్రులందరికీ నమస్కారం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం విశాఖ ఉక్కుని మన పెద్దవాళ్ళు సాధించుకుంటాం జరిగింది. మీడియా మిత్రులు తెలుసు, విశాఖపట్నం ప్రజలకు తెలుసు. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కూడా విశాఖ ఉక్కు ఒక సంక్షోభంలోకి వెళ్తే మనం కాపాడుకుంటాం జరిగింది. అదే పరిస్థితి మళ్లీ వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటుపక్కన కుమారస్వామి గారు, ఇటుపక్కన వర్మ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ కలిసికట్టుగా కూర్చుని సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని తిరిగి కాపాడుకుంటమే కాదు, తిరిగి ప్రొడక్షన్ ప్రారంభించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం. ఒక పక్కన మేమందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి. ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లో కానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ అందరు కలిగింది. నిన్న కరెక్ట్గా 4 గంటల 10 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తాం జరిగింది. దాని తర్వాత గౌరవ హోంమంత్రి గారు, ఎంపీ గారు, మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన వస్తాం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. వర్మ గారు కూడా ఇక్కడికి వస్తాం జరిగింది. గన్నబాబు గారు వస్తాం జరిగింది. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత ఇది. కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోతాం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా, ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలో. అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంత ఇవ్వాలి, యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూల్ బుక్లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించే లేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరమైతే నేను కేబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. సో ఎక్కడ జరగలేదు. ఇప్పుడే గురువు గారు చెప్పినట్లు పిల్లలు కూడా చదువుకున్నాయి. ఎందుకంటే పాప ఒక కార్మికుడికి 3 నెలల బాబు ఉన్నాడు. 3 నెలల బాబు, అందరూ బాధ కలిగింది. ఒకరి దౌతే రేపు పుట్టినరోజు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మా పైన ఉంది. సో నేను కుటుంబాలను కలిసినప్పుడు కూడా చెప్పాను, రూల్స్ ప్రకారం కొంతమందికి ఎక్కువ వస్తుంది, నాకు ఎలాంటి డౌట్ లేదు, ఎంత ఉన్నా అంత ఇవ్వాలి. ఆల్రెడీ సీఎండీ గారు స్పష్టంగా చెప్పారు. నిన్న కుమారస్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు డేట్ మారే లోపల 25 లక్షల రూపాయలు ఫస్ట్ విడత కింద 8 మంది వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తాం జరుగుతుంది. ఇంతేకాదు దాని తర్వాత రావాల్సిన ఎక్స్గ్రేషియా, పిఎఫ్ అకౌంట్ నుంచి రావాల్సిన డబ్బులు, స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందంతా కూడా మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ కుటుంబాల అకౌంట్లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడితో మేము ఆగం. మేము అందరూ వచ్చేటప్పుడు కారులో కూడా మాట్లాడుకున్నాం. వర్మ గారు నేను కూడా డిస్కస్ చేశాం. అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్దకరమైన తర్వాత మన అమరావతిలో ఒకసారి కూర్చుందాం కుటుంబాలతో. ఇంకెలా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు కేవలం సొంత కాళ్ళపై నిలబడతాం కాదు, ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఎట్లయితే
విశాఖ ఉక్కుని కలిసికట్టుగా ఎన్డీఏ కాపాడిందో అదేవిధంగా కార్మికులకి మేము అండగా నిలబడతాం, ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం. అంతేకాదు నిన్న కుమారస్వామి గారు ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. 3 సీనియర్ మెంబర్స్తో కమిటీ వేసి వాళ్ళు ఇప్పుడు సుమారుగా 4-5 వాళ్ళు వస్తున్నారు. కమిటీ మొత్తం రివ్యూ చేస్తారు, డేటా అంతా చూసుకుంటారు. ఆ టైంలో 2nd, 3rd, 4th ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఉన్న కార్మికులతో కలుస్తారు. వాళ్ళది కూడా ఏం జరిగింది ఏంటని తెలుసుకుంటారు. ఇది కింద నుంచి కారింది కాదు, ఏంటంటే లాగితే అలాగే ఫినిష్డ్ ప్రోడక్ట్ బయటకు వచ్చింది కాదు, పైనుంచి పొంగుతాం కూడా కాదు, కక్కింది. పొంగినాది వేరే రకంగా అనుకోవచ్చు, కానీ కక్కింది. ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు ఇక్కడ జరిగింది, దీని వెనకాల ఏంటి మొత్తం మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత అటు స్టీల్ ఇండస్ట్రీ పైన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. తప్పనిసరిగా నివేదిక వచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఈరోజు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన కార్మికుడిని హాస్పిటల్లో కలిశారు. ఆయన పేరు శ్రీనివాస్. ఆయన కలుస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు, మాకు దెబ్బలు తగిలినాయి, మీరు వచ్చారు పెద్ద మనసుతో మాకు అండగా నిలబడతాన్నారు, కానీ విశాఖ ఉక్కుని మీరు కాపాడండి, మీరు ఉక్కుతో అండగా ఉండండి, ఈ ఫ్యాక్టరీతో అండగా ఉండండి, ఉక్కు ఫ్యాక్టరీతో అండగా ఉండండి. ఇది కేవలం మా కుటుంబాలే కాదు, లక్షలాది కుటుంబాలు గాజువాక విశాఖపట్నంలో దీనిపైన ఆధారపడి ఉన్నాయి. చూసుకోవాల్సిన బాధ్యత మీదని ఆయన చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆయన చెప్పినప్పుడు నేను అనుకుంటే ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి ఆయన మాడుతున్నాడేమో అనుకున్నా. వర్మ గారు కరెక్ట్ చేశారు, లేదు బాబు విశాఖ ఉక్కు గురించి ఆయన మాడుతున్నాడు అని. అంటే ఎంత పెద్ద మనసుతో కార్మికులకి ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందో నిజంగానే నేను ఈరోజు తెలుసుకుంటాం జరిగింది. ఇంతేకాదు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, మీ అందరూ తెలిసిన విషయమే. డేటా సెంటర్లు అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, హెవీ ఇండస్ట్రీలు కూడా పెద్ద ఎత్తున మిగతా ఉక్కు ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇంకా కొన్ని అనౌన్స్మెంట్ త్వరలో రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఐటీఐస్కి సుమారుగా 60,000 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు, ప్యాకేజ్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఫస్ట్ ప్రాజెక్ట్ మన పాయక్రావుపేట అనిత గారి నియోజకవర్గంలో అటు ఆసిలర్ మిత్తలు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రైవేట్ సెక్టర్ కూడా డబ్బులు పెట్టండి, వాళ్ళు ముందరికి వచ్చి మేము పెడతామని చెప్పి పెద్ద ఎత్తున ట్రైనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అటు ఫార్మా అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అవ్వచ్చు, ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక విద్యాశాఖ మార్చులుగా నా పైన బాధ్యత ఉంది, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ నాకు ఉంది. ట్రైనింగ్, రీట్రైనింగ్, నిరంతరం ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి నేను సిద్ధం. ఉండవలసిన కార్మికుల కన్నా తక్కువ ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించారు, పర్మనెంట్ కార్మికులు కూడా తొలగించారు, నిర్వహణ లోపం కూడా ఉంది, అందుకే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే తక్కువ మంది ఉన్నారు కనుక ఈ ప్రమాదం జరగలేదు. ప్రాసెస్లో ఎలాంటి ల్యాబ్స్ లేదు, డీవియేషన్ లేదు. ఇది పాట్ నుంచి అది కక్కింది. ఎందుకు కక్కిందంటే తెలియదు. ఇన్ఫాక్ట్ ఎక్కువ మంది దాని కింద ఉంటే చనిపోయే పరిస్థితి, ప్రమాదం ఉండేది. సో ఇది ప్రాసెస్ లోపల ఎక్కడ జరగలేదు. నంబర్ 2 లోపల కార్మికులు కూడా కలిసారు, వాళ్ళు కూడా నేను సమాధానం చెప్పాను. ఏమన్నానంటే ఇతర ఫ్యాక్టరీలు, ఎందుకంటే ఇదే టెక్నాలజీ, దీనికన్నా వెనకబడిన టెక్నాలజీలు ఉన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. అదే టైంలో వచ్చినాయి 4-5 స్టీల్ ఫ్యాక్టరీలు భారతదేశానికి. రష్యన్ టెక్నాలజీతో ఏర్పడిన ఫ్యాక్టరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ. ఇన్ఫాక్ట్ మనం హైదరాబాద్లో కట్టిన ఇల్లు, ఉండవల్లో ఇప్పుడు అమరావతిలో మేము కట్టే 2 ఇల్లు కూడా విశాఖ స్టీల్ వాడే కడుతున్నాం. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, స్ట్రెంత్ బాగుంటుంది, టెక్నాలజీ మంచిదని అందరూ బలంగా టెస్ట్ కూడా చూపిస్తుంది. సో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, కమిటీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. చేసి తగిన చర్యలు మేము తీసుకుంటాం. ఇది ఇంకోసారి జరగకూడదు అంటే అది ఎందుకు కక్కిందనే తెలుసుకోవాలి. మేము కింద ప్రాసెస్ లోపాలు జరిగితే మీరు అనేది కరెక్ట్, కానీ ఇక్కడెక్కడ ప్రాసెస్ లోపం జరగలేదు. కెమికల్ రియాక్షన్ అంతా ముందల స్టేజ్లో జరిగిపోతున్నాయి. ఫైనల్ మెటల్ వచ్చి ఇక్కడ నుంచి ఒక క్యూబ్గా తయారయ్యి రన్నింగ్ ప్రాసెస్ వెళ్తుంది. దాని తర్వాత ఇంకా మిగతా ప్రోడక్ట్స్ తయారవుతాయి. సో ఇక్కడ ఎలాంటి కంటామినేషన్ జరిగేదానికి, కెమికల్ ప్రాసెస్లో తప్పు జరిగేదానికి లేదు. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం అందరూ. అక్కడ పనిచేసిన కార్మికులకు తెలియదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేసిన వాళ్ళు అన్నారు, సార్ మొదటిసారి జరుగుతుంది.
సెక్షన్ ఇన్ఛార్జ్ 92 నుంచి పనిచేస్తున్నారు. ఆయన ఎప్పుడు చూడలేదు. ఎక్స్పర్ట్స్కే తెలియదు ఇది ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకి పర్యవేక్షణలో ఉన్న లీడర్షిప్ కూడా తెలియదు. అందుకే ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ఎక్స్పర్ట్స్ వస్తే వాస్తవాలు తెలుసుకుంటాం, తగిన చర్యలు తీసుకుంటాం. అది అన్న ఒకటి 4 గంటల 10 నిమిషాలకి జరిగింది. ఇక్కడ ఉన్న 8 అంబులెన్సెస్ కూడా ఇమ్మీడియట్గా వెళ్ళినాయి. వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా తరలిస్తాం జరిగింది. ఇది ఆసుపత్రులకి ఇమ్మీడియట్గా తరలిస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా కలెక్టర్ గారు వచ్చారు, సిపి గారు వచ్చారు, హోంమంత్రి గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ వచ్చారు. రేపు కుమారస్వామి గారు నేను రాత్రి వచ్చారు సార్. జరిగిన 12 hours కూడా జరగల. 4 గంటల 10 నిమిషాలు జరిగితే ఆయన సుమారుగా 10 కల్ దిగారు. 6 గంటల్లో కుమారస్వామి గారు స్వయంగా వచ్చారు. నేను నిన్న సాయంత్రం వచ్చాను రష్యా నుంచి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒకటండి, ఎక్స్గ్రేషియా ఇచ్చేదానికో ప్రకటించేదానికి కేవలం అదొకటే కాదు మా బాధ్యత. కుటుంబాలను ఆదుకోవాలి, కార్మికులతో అండగా నిలబడాలి, ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి, రాబోయే రోజులు ఎలా ప్లాంట్ని ముందలు తీసుకెళ్లాలి, ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. దానికే మేము అందరూ వచ్చింది. అదే స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలంటే క్యాపిటల్ మైన్ అనేది ఇంపార్టెంట్, దానికోసం కృషి చేయాలంటారు కార్మిక సంఘాలు. సార్ మీరు మళ్ళీ ఒకే మాట అంటున్నారు, కార్మిక సంఘాలు అంటున్నారు. నేను ఒక విషయం చెప్తున్నా, విశాఖ ఉక్కుని కాపాడుకుంది మేము. గతంలో ఎప్పుడన్నా క్యాప్టివ్ మైన్ ఉందా? విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైన్ ఎప్పుడన్నా ఉందా? ఈ రోజు కూడా ఇక్కడికి వస్తున్న ఉక్కు ఫ్యాక్టరీలు అన్నిటి కూడా స్లర్రీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ ఎన్ఎండిసి టైప్ తో వస్తున్నాయి. మార్కెట్ ప్రైస్ ఇది ప్రైవేట్ సెక్టర్ కానీ ఎవరికైనా కానీ మార్కెట్ ప్రైస్. ఈ రోజు మేము కారులో వస్తుంటే ఒక ప్రతిపాదన వచ్చింది, స్లరీ పైప్ లైన్ నుంచి విశాఖ ఉక్కు కూడా ఇవ్వాలి. కానీ దాని గురించి ఏనాడు ఏ కార్మిక సంఘ నాయకుడు మాట్లాడరు. కార్మికులు మాట్లాడుతున్నారు. నన్ను అడిగారు ఒక కార్మికుడు, అన్న మీరు దీన్ని కూడా స్లరీ పైప్ లైన్ వేస్తే బాగుంటుంది. నన్ను అడిగింది ఒక పని చేస్తున్న కార్మికుడు. తప్పనిసరిగా చేద్దాం, 100% చేయాలి. దానికి ఎక్కువ మనకి రైల్వే సైడింగ్ అన్ని కూడా ప్రాబ్లం లేదు. మనకి స్లరీ పైప్ లైన్ కూడా తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది మీరు చూడండి, ఇదే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వెళ్ళింది, అద్భుతంగా చేసింది. సుమారుగా 10,000 కోట్ల ఎఫ్డీ ఉండేది ఒక దశలో. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఇదే ఇప్పుడున్న కార్మిక సంఘ నాయకులు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నా, మీరు డబ్బులు తీసుకెళ్లి వేరే రాష్ట్రాలకు ఖర్చు పెట్టారు, రాయ్ బరేలి అక్కడ ప్లాంట్ పెట్టుకోదు, అక్కడ పెట్టదు అన్నట్లు మీరు డబ్బులు పెట్టచ్చు కదా స్వామి. విశాఖకు డబ్బులు తీసుకెళ్లి పెట్టారు. తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు, నష్టాల్లో కూరుకుపోయింది. 15,000 కోట్లు, ₹1 ₹2 కాదు. ఇది కేవలం కార్మికుల డబ్బులే కాదు, అందరి డబ్బులు. భారతీయులు అందరూ వాళ్ళు పన్ను కడితే కదా ఇది తీసుకొచ్చి పెట్టాము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లా ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్. మనం కాపాడుకున్నాం, కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే, డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత. నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం. ఎస్, ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం, అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే, అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇదే. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి. ఏంటిది ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి? వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇంకెక్కువ వస్తుంది. దాని గురించి అంటారా? లేదు. మేము ఇంకోటి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలకు ఇస్తాను, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తాను. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చినాడు. నా ఒక నిమిషం, నేను ఇవ్వాల్సిన అవసరం కూడా ఆయన పోరాడి తెచ్చినాడు. అది ఎన్డీఏకున్న చిత్తశుద్ధన. సో మేము ఇక్కడ కేవలం ఏదో డబ్బులు ఇచ్చేసి చేతులు దుప్పుకుని వెళ్ళాక రాలేదు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాం. మొత్తం అంత్యక్రియలు అయిన తర్వాత, పెద్ద కర్మైన తర్వాత కుటుంబాలు మేము కలుస్తాం. వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. వీ అండర్స్టాండ్ దట్ కమిట్మెంట్. ఇప్పుడు ఎల్జీ పాలిమర్ ఇష్యూ తీసుకుందాం. ఎల్జీ అనే సంస్థ డబ్బులు పెట్టాల్సింది ట్రస్ట్ లో. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేవాడికి అది జరగలేదు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. ఎల్జీ మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినంత వరకు ట్రస్ట్ లో పెట్టాల్సిన డబ్బులు వాళ్ళు పెట్టలా. మేమొచ్చి గన్నబాబు గారు, అల్లా గారు, ఎంపీ గారు, మేము పర్సనల్ గా తీసుకుని, నేను 2-3 సార్లు కలిసి, వాళ్ళు కలిసి ట్రస్ట్ ఇప్పుడు తెప్పించాం. మిగతా కుటుంబాలన్నిటి కూడా రావాల్సిన నష్టపోయారు. మేము అధికారంలోకి వచ్చితే తెప్పించాం. అక్కడ పర్మనెంట్ గా ఒక ఆసుపత్రి కూడా తెరవాలి. దానికి కూడా నిధులు ఉన్నాయి, 50 crores ఉంది.
ట్రస్టీస్ ఒక టైం తీసుకుంటే నేను ఎంపీ గారు కూడా చెప్పాను, మీరు కూడా మాట్లాడండి, హెచ్ఎం గారు కూడా మాట్లాడతారు, అవసరం నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను, తప్పనిసరి హాస్పిటల్ కూడా తీస్తాను. సో కేవలం ఏదో డబ్బులు ఇచ్చేయండి ఇచ్చారు, తర్వాత ఏం మర్చిపోయారు. అలాంటి బ్యాచ్ కాదు, జీవితాంతం గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆంధ్రులు, తెలుగోలు, మనం కాకపోతే ఎవరు కాపాడతారండి వాళ్ళని? ఆ బాధ్యత ఇక్కడ ఉందా? మా అందరి పైన ఉంది, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పైన ఉంది. అందుకే 6 గంటల్లో కుమారస్వామి గారు వచ్చారండి. అది మాకున్న చిత్తశుద్ధి. ఇప్పుడు కార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి, వాళ్ళ నాయకులు ఎవరు వచ్చినారా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. వాళ్ళ నాయకులు ఒక్కరన్నా వచ్చారా పరామర్శించడానికి? కనీసం మాట్లాడారు ఎవరితో? వాళ్ళు మాట్లాడరు. అక్కడ కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే మీరు ప్రాక్టీస్ చేయండి. కుటుంబాలతో నేను మాట్లాడుతున్నాను. నేను చెప్పాల్సిన కుటుంబాలకు చెప్తా. నేను కుటుంబాలు చెప్పా, వాళ్ళు ఎవరు నన్నేమన్నా, వాళ్ళు మళ్ళీ కలుస్తాను కూడా నేను చెప్పా. అది మాకు ఇప్పుడు లోపల కూడా కార్మికులు ఒక ఆయన దూరం నుంచి అరుస్తున్నాడు. నేను ఎందుకు అరుస్తున్నా? దగ్గర రా, ఇంపట్లేదు మీ దగ్గర అని తీసుకుని మేము మాట్లాడాం. మా పోలీస్ సోదరు కంగారు పడితే చెప్పిన, ఎందుకు మీకు కంగారు, పక్కరండి, అందరిని కలిసి వెళ్తామని చెప్పి కలిసిన. సో ఆ చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. కుటుంబాలను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత కూడా మా పైన ఉంది, మేము చేస్తాం. అమ్మా కాంట్రాక్ట్ ఎంప్లాయీలు కూడా జాబ్ ఇచ్చినట్టు ప్రకటిస్తుంది. కానీ నిన్న బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మీ మాటలు మాకు నమ్మసత్యంగా లేవు, ప్రకటిస్తారు, వెళ్ళిపోతారు. కానీ నా రిటర్న్ ఎవరు చెప్పారండి? ఒక నిమిషం అన్నా, మీరేమనుకోకపోతే 1 సెకండ్ అన్నా. ఐఎమ్ సారీ, కానీ హాఫ్ నాలెడ్జ్తో మనం ఆడకూడదు, కంప్లీట్ నాలెడ్జ్తో లెటర్స్ డిస్కస్. ఓకే, ఈరోజు ఎవరు వచ్చారండి ఇక్కడికి? ప్రతిపక్ష ఇది టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడా? అడుగుతున్నా, టీమ్ 11 క్యాప్టెన్ వచ్చాడు ఇక్కడికి? లేదు కదా. కుమారస్వామి గారు 6 గంటలు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు ప్రకటించాడు? 25 లక్షలు ఈరోజు రాత్రి కుటుంబాల అకౌంట్లో మేము వేస్తామని చెప్పాను. 9 రోజుల తర్వాత తిప్పి నన్ను అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్పగలుగుతా. కానీ మీరే కావాలని అపోహలు సృష్టించి, కార్మిక సంఘ నాయకులు అపోహలు సృష్టించి, ఇది కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ టు సే. మేము కాపాడాం ప్లాంట్, స్టీల్ ప్లాంట్, మాకున్న చిత్తశుద్ధి మేము కాపాడాం. నాకు ఇప్పుడు కూడా ఫోటో ఉంది. మేడం గారు, నిర్మలా సీతారామన్ గారు కూర్చుని ఉంటారు, బాబు గారు ఉంటారు, పైన క్లాక్ ఉంటుంది. పొద్దున 12 గంటల 15 నిమిషాలు జరుగుతుంది మీటింగ్. రాత్రి ఫోటో అవుతానా? రాత్రి 2 వరకు మీటింగ్ జరిగింది. ఫోటోలో 12:15 అంటే డేట్ మారింది. ఇప్పుడు మేడం గారికి అవసరం అది? నిర్మలా సీతారామన్ గారికి అవసరమా అంతవరకు ఉండి మనతో చర్చించి ఇంత ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం మేడం గారికి లేదు అని మనకు చిత్తశుద్ధి. అందుకే మనం చెప్పింది ఎవరు ముఖ్యమంత్రి గారికి అనుకున్న అనుభవంతో ఆయన చెప్తే అక్కడ వింటారు. ఎస్, బాబు గారు చెప్తున్నారంటే చాలా సీరియస్ చెప్తున్నాడు. అది పరిణామాలు తీసుకుని ఆయన అనౌన్స్ చేశారు. నేను చేయకపోతే తిప్పినాను అడిగాను, చేస్తానని చెప్పిన తర్వాత తిప్పి అసలు 24 గంటలు కూడా అవున లోపలే మీరు ఇట్లా మారితే ఎట్లా సార్? మీరు చెప్పినట్టు ఆ టీమ్ 11 కెప్టెన్ వచ్చే అవసరం లేకుండానే మీరే ముందస్తుగా అంత ఇనిషియేటివ్ తీసుకుంటాము అంటారా? అమ్మా, ఇక్కడనే కాదు, ఇది ఎండ్ ఆఫ్ ది డే మన రాష్ట్రం, మనకున్న సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇక్కడనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు బస్ యాక్సిడెంట్ కూడా వెళ్తున్నారు, గమనించారు లేరు? ఎనీ ఇన్సిడెంట్ వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. ఇది అడగండి, నిన్న జరిగిన 4 గంటల 45 నిమిషాలకి మేము అందరూ వెళ్ళటే అందరం ఆడుకున్నాం. మళ్ళీ ఎంపీ గారితో మాట్లాడా, ఎమ్మెల్యే గారితో మాట్లాడా, గణబాబు గారితో మాట్లాడా, హెచ్ఎం గారు ఇమీడియట్ గా స్పందించారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. మేమేదో టీమ్ 11 క్యాప్టెన్ సమాధానం చెప్తున్నాం, మేము లేము ఇక్కడ. తెలుగులకి కోసం, ఆంధ్రుల కోసం సమాధానం చెప్పాం. మా బాధ్యత ఇది. 164 స్థానాలు గెలిపించిన తర్వాత మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఎవరు. పాప కార్మికుడు ఎక్కడి నుంచో దూరం నుంచి అరుస్తుంటే నేను ఎందుకు అరుస్తున్నావునా? దగ్గర రా, అడిగి దగ్గర వచ్చారు, మేము కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. మందే భయ్, మన ప్లాంట్, మన రాష్ట్రం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని మీరు కాబట్టి నేను నాకేదో కొంచెం బీపీ పెరిగితే ఏం సాధిస్తాం? బీపీ వస్తుంది అంతే, సమస్యలు పరిష్కారం అవ్వు కదా. కూర్చొని పరిష్కరించాలి. ఇప్పుడు వాళ్ళు అడిగారు, కార్మికులు కూడా ఏమన్నారంటే అన్న, కమిటీ సభ్యులు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు పనిచేస్తారో వాళ్ళు కూడా కలిస్తే బాగుంటుందంటే తప్పనిసరి కలుస్తారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది వాళ్ళు కూడా వివరంగా తీసుకుంటారు. కమిటీ ఈరోజు సాయంత్రం వస్తారు, ఉంటారు ఎక్స్పర్ట్స్. నేను స్టీల్లో మాస్టర్స్ చేయలేదు కదా, నాకు ఐడియా లేదు. ఓకేనా? విఆర్ఎస్ స్కీమ్ లో టెక్నికల్ పీపుల్స్ ముందు అంటే ఇలాంటి కీలక విభాగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అలాంటి అది నివేదిక ఇవ్వనండి అన్న, వెళ్ళిపోతున్నాడు అంటే ఎన్ని ఊహాగానాలు. మీరు చెప్పింది ఏంటంటే కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. ఇప్పుడు 3వ ప్రశ్న,
మీరు అడిగిన అన్ని ప్రశ్నలు అదొకటి వచ్చింది. ఎవరు అడిగారు కదా, కార్మిక సంఘ నాయకులు ఇది అన్నారు, కార్మిక సంఘ నాయకులు అంటున్నారు. వాళ్ళ సమాధానం చెప్పినాక నేను లేను రాబోయే. ₹1 ఎక్స్ప్రెస్ కూడా వాళ్ళే అడిగారు. ఎవరు వాళ్ళకి కార్మికులు అరే వాళ్ళు అడుగుతారు, వాళ్ళకేం పోయింది. వాళ్ళు ఆయన ఎంత బాధ అంటే చెప్పేసి వెళ్ళండి అంట. అంత బాధ వస్తుందండి. దానికన్నా ఎక్కువ వస్తుంది కొంత కుటుంబాలకి నేను అనుకుంటే చెప్పేసి మీరు వెళ్ళిపోండి. అదే మరి ఇంకో నాయకుడు ఎంత బాధ అండి. మీరు తెరిపించారు కనుక జరిగిందంట. 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి మేము తెరిపిస్తే మళ్ళీ నష్టాల్లో ఉన్న ప్లాన్ని తిరిగి తెరిపిస్తే బ్యాక్లాగ్ జీతాలన్నీ కూడా చెల్లించి అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇంకా నెల పర్ఫెక్ట్గా అన్ని స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితికి వచ్చి సంఘటన జరిగింది. బాధాకరం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. విశాఖ ఒక్కని పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మా పైన 100% మేము చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.